గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మన్నాథ శ్రీ జగన్నాథ మద్గురుం శ్రీ జగద్గురుం మమ ఆత్మా సర్వభూతాత్మా తస్మై శ్రీ గురవే నమః. మా గురుదేవులు సద్గురు శ్రీ లక్ష్మణ ప్రభుల వారి యొక్క పాదారవిందముకు ప్రణామిల్లుతూ మరి ఇక్కడ కూర్చున్నటువంటి సర్వ గురువులు గురు భక్తు జనులు అందరూ కూడా ముఖ్యంగా మాతృమూర్తులు అమ్మగారు అందరికీ కూడా పేరు పేరున ద్వాదశి వందనం సమర్పిస్తూ మరి ఈరోజు మరి పెద్దలు అందించినటువంటి ఒక చక్కటి ఒక భజన ఉంది. అది కూడా మరి ఒక మనసు మీద చెప్పబడ్డది. మరి ఆ భజన మరి ఇప్పుడు మిమ్మల్ని చూస్తాను. మరి ఇప్పుడు భజించావే శివుని మనుసా, ఎంత పాపకారివే నీవు గడుసా. భజించావే శివుని మనుసా, ఎంత పాపకారివే నీవు గడుసా. భజించావే శివుని మనుసా, భజించుమని ఎంత బ్రతిమిలాడినా గాని నిజమాని నా మాట నిలుపావేమియు సేతు. భజించావే శివుని మనుసా, ఎంత పాపకారివే నీవు గడుసా. భజించావే శివుని మనుసా, ఇట్టి జన్మము మళ్ళీ రాదు, నీకు ఇంతైనా జ్ఞానంబు లేదు. ఇట్టి జన్మము మళ్ళీ రాదు, నీకు ఇంతైనా జ్ఞానంబు లేదు. వట్టి విద్యలు ఎన్ని వచ్చినప్పటికైనా, వట్టి విద్యలు ఎన్ని వచ్చినప్పటికైనా, పొట్టా కోరకే గాని పోవు సద్గతి చేరా. భజించావే శివుని మనుసా, ఎంత పాపకారివే నీవు గడుసా. భజించావే శివుని మనుసా, చక్కని పొలతుల మాయా లోనా దిక్కి తిరిగెదావేమి ఛాయా. చక్కని పొలతుల మాయా లోనా దిక్కి తిరిగెదావేమి ఛాయా. నకారేలా కాయ నమలి మృంగుటే కాని గ్రక్కు నా ముందాటి గతిగా నాలేదాయే. భజించావే శివుని మనుసా, ఎంత పాపకారివే నీవు గడుసా. భజించావే శివుని మనుసా, ఎదురైన వారాల చూచి నీవు వెక్కిరించకు నిందా చేసి. ఎదురైన వారాల చూచి నీవు వెక్కిరించకు నిందా చేసి. నుదుట వ్రాసిన వ్రాత నూరేళ్ళకైనాను బదులాజాలును ఎంత వారికైనను గాని. భజించావే శివుని మనుసా, ఎంత పాపకారివే నీవు గడుసా. భజించావే శివుని మనుసా, సుందరా బిబి పేటాయందు నిలచి భక్తుల నేలేను ముందు. సుందరా బిబి పేటాయందు నిలచి భక్తుల నేలేను ముందు. వసవాది ముని వందితుడై హనుమ, వసవాది ముని వందితుడై హనుమ
దాసుని కృపా చేత ధరి చేర్చేని కావీను భజించావే శివుని మనుసా. ఎంత పాపకారివే నీవు గడుసా, భజించావే శివుని మనుసా. భజించుమని ఎంత భజించుమని ఎంత బ్రతిమిలాడినా గాని నిజమాని నా మాట నిలుపావేమియు సేతు భజించావే శివుని మనుసా. ఎంత పాపకారివే నీవు గడుసా, భజించావే శివుని మనుసా. ఈ ప్రకారంగా మనకు పెద్దలు చక్కటి యొక్క భజన మనసు మీద అందించారు. మరి ఎందుకంటే ఈ మనసే కారణం అయి ఉన్నది కాబట్టి, ఎందుకంటే నిరంతరం కూడా మరి గురువును చేరి గురువాక్యాన్ని తీసుకుని నిరంతరం కూడా మరి భజించమని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇట్టి జన్మము మళ్ళీ రాదు, ఎన్నో జన్మల తర్వాత వచ్చినటువంటి ఒక ఈ మానవ శరీరము ఇక మళ్ళీ ఇంకా ఎప్పుడు ఏం సంగతో, కాబట్టి ఇప్పుడే ఈ జన్మల్ని ఈ శరీరం వచ్చిందే తన స్వరూపం తెలుసుకొని జననమన యొక్క విధ మానవుడు గురించే వచ్చింది ఈ శరీరం. కాబట్టి అందుకే గురువును చేరి మరి మరి జన్మ సార్థకం చేసుకోవాలని చెప్పి మరి పెద్దలు ఈ భజనలు కూడా మనకు చక్కగా భావనను అందించారు మనకు. మరి ఈ భజన అందించినటువంటి ఒక గురుదేవులకు పాదపద్మలకు ప్రణామములతో మరి ఇక్కడ కూర్చున్నటువంటి మీ అందరికీ కూడా పాదపద్మలకు ప్రణామములతో మరి ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. బలో శ్రీ సద్గురునాథ ప్రభు మహారాజకి జై. ఈ భజన చెప్పినటువంటి వారు లక్ష్మంబ సమేత వివేకానంద పగడాల విఠలయ్య గారు.